హాయ్ అండి, ఈరోజు మనం వంజరం చేపతో పిట్టు తయారు చేద్దామండి. దానికి ముందుగా వంజరం చేపని పైన తోలంతా తీసి మనం దీన్ని శుభ్రం చేసుకొని ఉంచుకుంటామండి. దీనికి కావాల్సినవి టమాటాలు, కట్ చేసిన ఉల్లిపాయలు, కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఒక్క దాల్చిన చెక్క, 2 లవంగాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అల్లం తరుగు. మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ వంజరం దానిలో కొంచెం పసుపు, సాల్ట్ వేసి కలిపి మనం కొంతసేపు ఉంచుకోవాలండి. ఇవన్నీ పిట్టు చేయడానికి స్టవ్ మీద కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దీనిలో మనం ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. దీనికి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ మరిగిందండి. ఇందులో లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుందాం. ఇవి వేగాయండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, జీలకర్ర, అల్లం తరుగు వేసుకొని వీటిని కూడా కొంచెం వేగనిద్దాం. ఇవి కూడా వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వీటిని కూడా బాగా వేగనిద్దామండి. ఉల్లిపాయలు వేగాయండి. టమాటా ముక్కలు వేసేసుకున్నాం. ఇవి కూడా బాగా వేగాలి. టమాటాలు వేగాయండి. ఇప్పుడు ఇందులో చిన్న అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయాక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి. కారం కూడా పచ్చివాసన పోయాక ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ వంజరం ఇదంతా వేసేస్తున్నానండి. వేసుకొని దీన్ని శుభ్రంగా కలపాలండి. చక్కగా కలుపుకుంటే ఈ చేపంతా కూడా మనకి కొంచెం వాసన పోయే వరకు వేగించాలి. వేయించిన తర్వాత దీనిలోని మనం చిన్న ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలన్నమాట. దీన్ని వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇదిగోండి, మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని మనం ఉడికించుకోవాలి. దీన్ని మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి. ఇదిగోండి, వాటర్ అంతా అయిపోయింది. దీన్ని మనం ఇంకా బాగా డ్రై చేయాలన్నమాట. ఫ్రైలా అయిపోవాలి, కంప్లీట్గా ఫ్రై అయిపోవాలి. ఈ తడంతా ఆరిపోవాలి, బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. అప్పటి వరకు ఇది మనం ఫ్రై చేయాలి. ఇదిగోండి, కంప్లీట్గా వేగిపోయింది ఇది. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర చల్లుకొని ఆఫ్ చేసుకోండి. ఇదిగోండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. ఎంతో రుచికరమైన వంజరం పిట్టు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.